కొంతమంది పైకి రావాలంటే కొంతమందిని ముంచుతారు. ఆడు ముంచేసాడు రా నన్ను ఇందులోని, నన్ను దించేసాడు రా ఇందులోని అని అంటుంటారు. నిజమే, కొంతమంది స్వార్థంగా, కొంతమంది పైకి రావాలంటే జీవితంలో కొంతమందిని ఏం చేయాలి? ముంచాల. నేనేమంటున్నాను తెలుసా? మనుషులు ముంచుతారేమో, కానీ మన దేవుడే మునిగిపోయి మనల్ని పైకి తేల్చాడు. దేవునికి స్తోత్రం. ఒక జడ్జి గారు, ఆ పట్టణానికి ఆ జిల్లా జడ్జి గారు, ఆయన చక్కటి పెర్ఫెక్ట్ డ్యూటీ చేస్తున్నాడు. ఆయన ఏమాత్రం కూడా ఇంత రిమార్కు లేని గొప్ప న్యాయాధిపతి జడ్జి గారు. వాడికి లేక 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 ఆయనకి ఒక కొడుకు పుట్టాడు. వాడిని పెంచాడు, పెద్దోడిని చేశాడు. వాడు చిన్నప్పుడే తన తల్లి చచ్చిపోయింది. కానీ తండ్రి మరో పెళ్లి చేసుకోకుండా, ఒకవేళ మరొక పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే తల్లి నా కొడుకుని గారాభముగా చూస్తుందో లేదో అని అతని జీవితాన్ని సాక్రిఫైస్ చేసి కొడుకుని తల్లి కంటే ఎక్కువగా తానే తల్లిగా తానే తండ్రిగా ఉండి కొడుకుని పెద్దోడిని చేసుకున్నాడు. చక్కగా చదివించాడు, యుఎస్ఏ పంపించాడు. అతనికి ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ అంతా ఇచ్చాడు, బాగా చదివించాడు. చదువు అయిపోయింది, వచ్చేసాడు. నాన్న నువ్వేం చేస్తావురా అని అడిగాడు తండ్రి. డాడీ, నేను చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోయినా నన్ను అమ్మలా పెంచావు, నాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చావు, నా కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టావు, నేను కూడా నీవు చెప్పినట్టుగా బుద్ధిగానే చదువుకున్నాను. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నాన్న అంటే, కొన్నాళ్ళు నాకు ఫ్రీడమ్ ఇవ్వండి డాడీ, కొన్నాళ్ళు నేను ఫ్రీడమ్గా బ్రతుకుతాను, కొంచెం స్వేచ్ఛగా బ్రతుకుతాను, తర్వాత లైఫ్లో సెటిల్ అవుతాను డాడీ అన్నాడు. కొడుకు అడిగింది కూడా న్యాయంగా ఉంది కనుక తండ్రి అతని మాట కాదనలేక, సరే నాన్న నువ్వు ఫ్రీడమ్గా బ్రతుకు, ఎంతకాలం నువ్వు తీసుకుంటావు టైం తీసుకో, నేను రిటైర్డ్ అయిపోయే లోపల, ఈ ఉద్యోగంలో నుంచి నిష్క్రమించే లోపల నువ్వు లైఫ్లో సెటిల్ అయిపోవాలి, నీకు ఒక పెళ్లి చేస్తాను, నీ యొక్క జీవితం స్థిరపడిపోద్ది, తర్వాత నా తండ్రిగా నా బాధ్యతను నేను నెరవేరుస్తాను అన్నాడు. ఓకే డాడీ, నా మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయను డాడీ అని అతను ఫ్రీడమ్ కోరుకున్నాడు. చక్కగా తన స్నేహితులతోటి తిరగడం ప్రారంభించాడు. తండ్రి అనుకుంటున్నాడు, నా కొడుకు బాగా చదువుకున్నాడు, కొన్నాళ్ళకి ఎప్పుడూ అడగలేని కోరిక ఫ్రీడమ్ అడిగాడు, ఇచ్చాను, ఏ డబ్బులు కావాలితే ఇస్తున్నాడు, ఏదైనా డ్యూటీకి వెళ్ళి వస్తున్నాడు. తండ్రికి తెలియకుండానే కొన్నాళ్ళకి ఇతను డ్రగ్గిస్ట్ అయిపోయాడు. రకరకాలుగా అత్తమాను డాడీని డబ్బులు అడిగితే బాగోదని అతడు మెల్లమెల్లగా దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. మెల్లమెల్లగా ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ దొంగతనం చేసే సమయంలో ఆ ఇంటి గల వాళ్ళు లెగిస్తే అతను చూస్తారేమోనని ఒక్కొక్కసారి ఆ పడుకున్న వాళ్ళని కూడా చంపేసి వాళ్ళు డబ్బు ధనం పట్టుకొని విచ్చలవిడిగా తనంగా బ్రతికేస్తున్నాడు. పోలీసు వారికి ఇతను వాంటెడ్ పర్సన్, పోలీసు వారు ఇతని కోసం గాలిస్తున్నారు, ఈ హత్యలు చేసేవాడు దొరకాలి అని. కానీ ఏమి ఎరగనట్టుగానే ఉన్నాడు. కొన్నాళ్ళకి దొరికాడు పోలీస్ వారికి. దొరికి అతన్ని ఇంట్రోగేషన్ చేశారు. అతని దగ్గర ఆ యొక్క ఎక్కడెక్కడైతే డబ్బును తీసుకెళ్ళాడు, ఎక్కడైతే బంగారం చేశారో రికవరీ అంతా కూడా పెట్టారు. ఆఖరికి అతన్ని 2 చేతులు బేడీలేసి, కాళ్లకు కూడా బేడీలేసి అతన్ని నడిపించుకుంటూ కోర్టుకు తీసుకువెళ్ళారు. కోర్టులో హాజరుపరిచారు. ఆ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆ కోర్టు బోన్లో నిలబడ్డాడు. నిలబడినప్పుడు తల ఇలా పైకెత్తట్లేదు, ఎందుకంటే తల పైకెత్తితే ఆ జడ్జి గారు ఎవరో కాదు, అతని కన్నా తండ్రి. అతని కళ్ళు పైకెత్తి చూడట్లేదు, తన తండ్రిని ముఖం చూడట్లేదు. తండ్రి మామూలుగా రాసుకుని ఒక్కసారిగా బోన్లో ఉన్న ముద్దాయిని ఇలా చూశాడు. చూడగానే తండ్రి యొక్క గుండెలు పగిలిపోయాయి. వీడా, నా కొడుకు వీడా ఇక్కడ నుంచున్నాడు ఏంటి, వీడి చేతులకి బేడీలు ఏంటి,
ఏంటి నా కొడుకు ఇలా రావడం ఏంటి అని కొంచెం మనసులో స్పందించాడు. ఇప్పటికే ఇతని పక్షంగా గవర్నమెంట్ ప్లేడరు, అతని పక్షంగా ప్రైవేట్ ప్లేడర్లు ఇద్దరు వాదించేసుకుంటున్నారు. ఇతడు చేసిన హత్యలు అతను నిరూపిస్తున్నాడు, ఇది కాదంటున్నాడు. ఇలాగ వాదాపవాదాలు కోర్టులో జరుగుతుంటే జడ్జి గారు పెన్నట్టుకొని అలా ఉండిపోయారు, ఏం చేయాలో తెలియక. ఆ వాగ్వాదాలు అయిపోయాయి. ఆఖరికి ఫైనల్గా ఇతడు ముద్దాయి, ఇతడు హత్యలు చేసేవాడని యువతల ప్లేడర్ నిరూపించేశాడు. మొత్తం జడ్జి గారు రాసుకున్నారు. రాసుకుని ఇక ఫైనల్గా అతనికి ఏం చేశాడంటే, వీడు చేసిన నేరాలకి, వీడు చేసిన హత్యలకి ఇతడికి నేను యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఉరి శిక్ష వేసేస్తున్నాను అన్నాడు. చెప్పండి, ఏం వేశాడు? ఉరి శిక్ష వేశాడు. ఒక్కసారిగా తండ్రి వంకు కొడుకు బోన్లోంచి ఇలా చూశాడు. తండ్రి ఇలా తలదించుకున్నాడు. తీసుకెళ్ళిపోయారు పోలీసు వాడు, పలానా డేట్లో ఇతన్ని ఉరి తీసేయండి అని. ఆ సమయం రానే వచ్చింది. ఉరి శిక్ష వేసే ముద్దాయి దగ్గరికి ఏ బంధువుల్ని కూడా ప్రవేశింపచేసే అవకాశం ఉండదు. ఎవరితో మాట్లాడి అతనికి ఒక ప్రత్యేకమైన రూము ఉంటుంది. కానీ ఇతను జడ్జి గనక తండ్రి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తండ్రిగా ఆలోచన చేశాడు. బట్టలు వేసుకున్నాడు. ఆ ఉదయం నేరుగా జైలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను పలానా వ్యక్తిని కలాలి అని చెప్పాడు ఆ సెంట్రీతో. సార్, మీరు జడ్జి గారు, అతనికి ఉరిశిక్ష అమల్లో ఉంది, అతన్ని ఎవరూ కలడానికి వీల్లేదు, ఇగోండి మాకు రూల్స్ ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి అన్నాడు. నేను జడ్జినయ్యా, అందులో ఉన్నది నా కొడుకయ్యా, నేను మాట్లాడాలి అంటే అధికారుల నుంచి ఒక పర్మిషన్ లెటర్ తెచ్చుకున్నాడు. వెళ్ళాడు. కొడుకు ఉన్న ఆ సెల్ దగ్గరికి వెళ్ళాడు. కొడుకు ఈ వెనక్కి తిరిగి రెండు చేతులు సెల్ల మీద పెట్టి గోడంకు చూస్తున్నాడు, మనుషులకు చోట్ల. వెనక భాగాన వెళ్ళాడు తండ్రి. వెళ్ళి ఆ సెల్లో నుంచి చెయ్యి చాపి కొడుకు భుజం మీద చేయి పెట్టాడు. ఎవరా అని ఒక్కసారి ఇలా తిరిగాడు. ఎదురుకుంటా ఉన్న తన కన్న తండ్రి నిలబడ్డాడు. ఒక్కసారిగా కొడుకు చూసి గుండెలు బద్దలైపోయాయి. అప్పుడు తండ్రి అంటున్నాడు, బాబు, ఏంట్రా ఈ పరిస్థితి? ఎందుకు వచ్చిందిరా ఇలాంటి పనులు? ఎందుకు చేసావు నువ్వు? నీకు కావలసిన ఫ్రీడమ్ ఇచ్చాను, కావలసిన ఎడ్యుకేషన్ ఇచ్చాను. ఏ తండ్రి కూడా ఈ భూమి మీద చెయ్యలేనంత ఫెసిలిటీస్ నీకు అన్నీ ఇచ్చాను కదా నాన్న. ఏంట్రా ఎందుకు ఈ పని చేశావు అంటే మాట్లాడతలేదు కొడుకు. చెప్పు నాన్న అనంటే మాట్లాడకపోవటం బట్టి తండ్రి ఏమన్నాడంటే, నానా, ఒక తండ్రిగా నా మీద నీకు కోపం ఉంది కదా అన్నాడు. నిజమే, నేను నీకేసిన శిక్షను బట్టి నన్ను ఆ క్షణములోనే ఏదన్నా కత్తి నీ చేతిలో ఉంటే నన్ను పొడిచేయాలనిపించింది కదా నీకు, నన్ను కొట్టి చంపేయాలనిపించింది కదా, అంత కోపం వచ్చింది కదా నీకు అన్నాడు. అప్పుడు తండ్రి మాటలన్నీ కూడా కొడుకు విని ఆ సెల్లో నుంచే రెండు చేతులు అలా చాపి తండ్రిని ఇలాగ దగ్గరకు పట్టుకొని, డాడీ, నీలాంటి మంచి తండ్రి కడుపులో పుట్టుటకు నేను చాలా దురదృష్టవంతుడిని డాడీ. నీలాంటి యథార్థవంతుడైన తండ్రి కడుపును పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను డాడీ. నీకు సొసైటీలో ఎంత పేరుందో, నువ్వెంత మంచివాడువో. నా చిన్నతనంలోనే నా తల్లి చచ్చిపోతే అమ్మవే నువ్వయ్యావు, నానవు అయ్యి నన్ను ఇంత పెంచి చేశావు. ఇంత మంచి తండ్రి కడుపున నేను చెడపుట్టాను నాన్న. నీకు నమ్మక ద్రోహం చేశాను నాన్న, నన్ను క్షమించండి డాడీ అని ఆ రెండు చేతులు తన తండ్రి నడువును పట్టుకొని ఏడ్చాడు. తండ్రి కూడా ఏడ్చాడు. తండ్రి కొడుకుల యొక్క బంధాన్ని అక్కడ చూస్తున్నాం మనం. అప్పుడు కాస్త తమాయించుకొని అప్పుడు తండ్రి కళ్ళిలా తుడిచి, ఏడవకు నాయనా, నేను నీకున్నాను రా. ఆమెన్ చెప్పండి గట్టిగా, నేను నీకున్నాను రా. ఏంటి డాడీ
ఇంకెందుకు డాడీ, ఇక నీ ముఖం నాకు చూపించుకు డాడీ, నా ముఖం నువ్వు చూడొద్దు, ఇక ఎలాంటి కొడుకు చచ్చిపోయాడు అనుకో డాడీ అన్నాడు. లేదు నాన్న అలాగనుకో అని ఆ కళ్ళల్లోంచి కారుతున్న కన్నీళ్లను చెయ్యి పెట్టి తుడిచి, రేయ్ నానున్నాడు రా ఇక్కడ అన్నాడు. నానున్నాడు అనగానే అతనిలో ఏదో తెలియని ధైర్యం, ఇంకేంటి నాన్న కొన్నాళ్ళకి ఎలాగా ఆ డేట్కి చచ్చిపోతాను కదా డాడీ, ఊరు ఎలాగ శిక్ష వేసావు కదా, నోరు కూరుకారా. ఆ రోజున జడ్జి స్థానములో ఉన్నప్పుడు నా డ్యూటీ నేను చేశాను. అంటే నేను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు, దోషిగా నువ్వు బోనిలో ఉన్నప్పుడు, నీ నేరం రుజువైనప్పుడు జడ్జిగా నేను చేయవలసిన డ్యూటీ చేశాను. నువ్వు దోషిగా నువ్వు ఉన్నావు, దోషిగా నీ శిక్ష నిరూపించబడింది. నేను న్యాయస్థానములో ఉన్నాను. నేను నమ్ముకున్న వృత్తికి నేను న్యాయం చేయాలి, లేకపోతే ఆ న్యాయము కొడుకు కదా తప్పించేయాలి వీడిని, నా రక్తం వాళ్ళు ప్రవహిస్తుంది, వీడికి ఏదన్నా చిన్న శిక్ష వేసి జామీన్ ఇచ్చి వీడిని బయటికి తీసుకొచ్చేద్దామని ఒకవేళ నేను న్యాయాధి స్థానంలో ఉండి ఆలోచిస్తే నా న్యాయమైన వృత్తి నన్ను ప్రశ్నిస్తుంది. ఏం చేస్తుంది? నా వృత్తి నన్ను ప్రశ్నిస్తుంది. నువ్వు చేసిన పనేంటి? ఒక హంతకుణ్ణి, అలాగని నీ కొడుకని అతడు చేసిన నేరాన్ని నువ్వు తక్కువ శిక్ష వేసి అతన్ని తప్పించావని, నేను నమ్మిన వృత్తి, నాకు గవర్నమెంట్ వారు నా చదువుకు తగిన ఈ వృత్తి, అనేక మంది ప్రజలకు న్యాయాధిపతిగా ఉండవలసిన వృత్తి నన్ను ఒకరోజు నిలదీసి నన్ను ప్రశ్నిస్తుందిరా. అందుకే ఆ రోజు నువ్వు చేసిన శిక్షను నిరూపించబడింది గనక న్యాయాధిపతిగా నేను చేయవలసిన డ్యూటీ చేసి నీకు శిక్ష విధించాను, ఉరి శిక్ష అన్నాడు. నేను నా వృత్తికి నేను న్యాయం చేశాను రా అన్నాడు. మరి ఇప్పుడేం చెయ్యాలనుకుంటున్నావు డాడీ అన్నాడు. ఇప్పుడు తండ్రిగా నిన్ను నేను రక్షించుకోవటానికి ప్రయత్నిస్తాను అన్నాడు. చేతుల పైకే చెప్పండి. ఏమన్నాడు చెప్పాలి. న్యాయాధిపతిగా ఉన్నప్పుడు నేను న్యాయం చేశాను, ఇప్పుడు నువ్వు నాకు కొడుకువి కనుక ఇప్పుడు కొడుకుగా తండ్రి బాధ్యత ఏమిటో తెలుసా? నిన్ను నేను కాపాడుకోవాలి, నిన్ను నేను రక్షించుకోవాలి. హౌ? ఎలాగ డాడీ? ఎలా రక్షిస్తావు? నువ్వే కదా నీ చేతులారా శిక్ష విధించావు, ఊరు తీసేమన్నావు, నువ్వే జడ్జి ఇచ్చావు, జడ్జిమెంట్ ఇచ్చావు, ఎలా రక్షిస్తావు? ఊరుకోరా ఒరే, నేను నిన్ను కన్నానురా, నువ్వు నన్ను కనలేదు, నాకు తెలుసు నిన్ను ఎలా రక్షించుకోవాలో అని నువ్వు ధైర్యంగా ఉండు, నిర్భయంగా ఉండు, ఏడవద్దు, డాడీ ఉన్నారని గుర్తుపెట్టుకో, కళ్ళు నీళ్లు తుడుచుకో, ధైర్యంగా ఉండు అన్నాడు. వెంటనే కొడుకు ముఖంలో చిరునవ్వు ప్రారంభమైంది. ఓకే జాగ్రత్తగా ఉండు, నేను మళ్ళీ కలుస్తాను అన్నాడు. వెంటనే కొడుకును వదిలేసి బయటకు వచ్చేసాడు. అక్కడ మీరెప్పుడైనా కోర్టుల దగ్గరికి వెళ్తే ఒక బార్ కౌన్సిల్ అని ఉంటుంది, ఒక బార్ కౌన్సిల్ అని ఉంటుంది. అంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు, అడ్వకేట్స్ అందరూ కూడా ఒక బార్ కౌన్సిలర్ ఉంటుంది. ఆ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి ఈ జడ్జి గారు ఒక లెటర్ ఒకటి ఫుల్ చేసి ఆ బార్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ పెట్టాడు. అందులో చాలా సీనియర్ జడ్జెస్ అందరూ ఉంటారు. ఆ లెటర్ చూశారు, చదివారు. చదివి సార్ ఏంటి లెటరు, ఏంటి మీ నిర్ణయం ఏంటి అన్నాడు. అవును సార్ నిర్ణయం తీసుకుంది. ఏమిటి అనుకున్నారు? ఆ లెటర్లో ఉంది. ఆ లెటర్లో ఏం రాసిచ్చాడో తెలుసా ఆయన? ఈరోజు నేను చేస్తున్న ఈ జాబుకి నేటి నుండి నేను రిజైన్ చేస్తున్నాను. నాకు చాలా సర్వీస్ ఉంది ఇంకా, అయినా సరే ఇక్కడతోటి ఈ జాబుని నేను చేయటానికి ఇష్టపడట్లేదు, రిజైన్ చేస్తున్నాను. ఆ కింద రాశాడు, మీరందరూ నా మనవిని మీరు అంగీకరించాలి, నా రిక్వెస్ట్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఏమిటో తెలుసా? నాకు ఒక్కగాను ఒక కొడుకు దొంగ అయిపోయాడు, నాకు ఒక్కగాను ఒక కొడుకు హంతకుడైపోయాడు, వాడు శిక్ష పడింది, రేపో మాపో చచ్చిపోతాడు, ఊరే వేసేస్తారు. కనుక ఇప్పుడు తండ్రిగా నేను అతన్ని రక్షించుకోవాలి.
న్యాయాధిపతిగా ఉన్నప్పుడు అతనికి శిక్ష విధించాను. ఇప్పుడు ఒక కన్న తండ్రిగా కొడుకుని నేను రక్షించుకోవాలి. కనుక ఈరోజు మీరు నా మనవి ఏంటంటే, అతనికి వెయ్యవలసిన శిక్ష నాకు విధించండి, నాకు వెయ్యండి, దీనిని మీరు యాక్సెప్ట్ చేయండి అని రిక్వెస్ట్ లెటర్ పెడితే అక్కడ ఉన్న సీనియర్ జడ్జెస్ అందరూ కూడా పైకి లేచి, సార్ ఏమిటండి మీరు మాకంటే మోస్ట్ సీనియర్ కదా, మీరు ఇలా పెట్టారేంటి? లేదు లేదు ప్లీజ్, నేను నా ఉద్యోగానికి న్యాయాధిపతిగా ఉన్నప్పుడు న్యాయం చేశాను. ఇప్పుడు ఒక కన్న తండ్రిగా జన్మనిచ్చిన నా కొడుకు ఆపదలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, వాడిని రక్షించుకోవాలి. కనుక వాడికి వేయవలసిన శిక్ష నేను పొందుతాను, నాకేయండి అని రిక్వెస్ట్ చేశాడు. వాళ్ళ అతి కష్టం మీద ఆ లెటర్ మీద సైన్ చేసి ఆమోదించారు. సరే సార్ మీరు ఇంతగా కోరుతున్నారు కనుక అది మీ ఇష్టం అన్నాడు. ఆ లెటర్ తీసుకున్నాడు. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి, చేతుల పైకి చెప్పండి. వెంటనే అక్కడికి వెళ్ళాడు, కొడుకు దగ్గరికి వెళ్ళాడు. అక్కడున్న ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ యాక్సెప్ట్ చేసిన లెటరు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు కూడా అంగీకరించి కొడుకును బయటికి తీసుకుని తండ్రిని లోపలికి వేశారు. ఇప్పుడు శిక్ష ఎవరికి చెప్పాలి? విడుదల ఎవరికి? కొడుకుకి. ఆ డేట్ వచ్చేసింది, ఆ రోజు వచ్చేసింది. తీసుకుని వెళ్ళిపోయారు ఊరు వేసే స్థలం దగ్గరికి. తండ్రి గారిని తీసుకుని వెళ్ళి తెల్లవారుజామున 3 గంటల సమయానికి తండ్రి ఆ ఉరు స్తంభం మీదకి తీసుకువెళ్ళి ఆ ఉరి వేసేటప్పుడు ఆ యొక్క ముద్దాయికి ఏం చేస్తారు? ముసుగు వేస్తారు, మనకు తెలిసిందే కదా. ఆ తాడు బిగిస్తున్న సమయంలో అక్కడున్న ఆఫీసర్లు అందరూ కూడా ఆయనకి మంచి అభిమానం, ఆయన చాలా జెన్యున్ పర్సన్, ఆయన చాలా పెర్ఫెక్ట్ తండ్రి, కొడుకు తనవాడైనా న్యాయం మాత్రం తప్పలేదని అతను చేస్తున్న త్యాగాన్ని బట్టి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు అక్కడున్న ఆఫీసర్స్ అందరూ. సార్ ఇంత మంచి మనిషిని మేము ఉరి తీయటానికి మా చేతులు రావట్లేదు సార్, మీ డ్యూటీ మీరు చేయండి అన్నాడు. అయితే అందరిని అడిగినట్లుగా మిమ్మల్ని అడుగుతున్నాం సార్, మీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పండి అన్నాడు. చెప్పండి, ఏమన్నారు? మీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పండి అని అడిగాడు. వెరీ గుడ్, చాలా మంచి అవకాశం ఇచ్చారు, నాకు సంతోషం. మీకు ఏమైనా తినాలనుందా? ఎవరితో మాట్లాడాలనుందా? ఏవైనా మీకు ఇష్టమైన భోజనం తినాలనుందా? చెప్పండి సార్, మీకు తీసుకొచ్చి పెడతామంటే. నాకు భోజనాల మీద మరి ఏంటి కాదు, కానీ ఇంటికాడ ఉన్న నా కొడుకుని నేను ఉరి తీస్తున్నప్పుడు నా కళ్ళ ముందు నిలబెట్టండి అన్నాడు. ఆయన ఫైనల్ కోరిక ఏంటండి? నన్ను ఉరి తీస్తున్నప్పుడు నా కళ్ళ ముందు నా కొడుకుని నిలబెట్టండి, అంతకన్నా నాకు వేరే ఇదే సార్, ఇది జరగకూడదండి, అది జరగాలి, నన్ను అడిగారు కాబట్టి నా కోరిక తీర్చండి అన్నాడు. అలాగే సార్ అని కొడుకును తీసుకొచ్చారు. ఇక ఒక అర్ధగంటలో తన తండ్రిని ఉరి తీస్తారనేటప్పటికి కొడుకుని ఎదురుగుంటా నిలబెట్టారు. కొడుకు చూస్తున్నాడు, కొడుకుని ఇటు ముగ్గురు పెట్టి డాడీ డాడీ అని గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు కొడుకు. తండ్రి మాత్రం అస్సలు చలించట్లేదు. రేయ్ నాన్న నన్ను చూడు అని అంటే, డాడీ నేరం నేను చేయడం ఏంటండి, శిక్ష మీరు అనుభవించడం ఏంటి డాడీ నీలాంటి మంచి వ్యక్తి చావకూడదు డాడీ, ఆ స్థానంలో నేను చావాలి, ఎందుకంటే దుర్మార్గుణ్ణి నేను, హంతకుడు నేను, హత్యలు చేసింది నేను, దొంగతనాలు చేసింది నేను, అనేకల ప్రాణాలు పోవటకు కారణం నేను, నా శిక్ష నువ్వు పొందుతున్నావేటి డాడీ అని ఏడుస్తూ తన తండ్రి దగ్గరికి వెళుతుంటే పోలీసు వారు పట్టుకుని నిలవరించారు అతన్ని. అప్పుడు ఒక్క మాట అన్నారు వాళ్ళ డాడీ, రే నేను చచ్చిపోతున్నానని బాధ లేదురా, నన్ను చంపేస్తున్నారని బాధ లేదురా, నిన్ను అల్లారు ముద్దుగా పెంచి నీ చిన్నప్పుడే నీ తల్లి చనిపోయినా తల్లిని తండ్రిని నేనై నిన్ను గుండెల మీద పెంచుకుని ఇంత వాణ్ణి చేసి నీకు ఒక మంచి లైఫ్ ఇస్తే నువ్వు పాడైపోయావురా, నిన్ను ఒకటే కోరుకుంటున్నాను రా, నేను ఎలాగా ఉండను, మీ అమ్మ ఎలాగా లేదు చిన్నప్పుడు, ఈ రోజు నుంచి నేను కూడా ఉండను, నువ్వు ఒక్కడవే బ్రతకాలి, ఇక నుంచైనా సరే నువ్వు నీతిగా నిజాయితీగా
ఒక జడ్జి గారు కొడుకు అని స్పృహతో నువ్వు యథార్థంగా బ్రతుకు. ఒక తండ్రిగా కొడుకుని నిన్ను అడిగే కోరికదే లాస్ట్రా అన్నాడు. ఆ మాటలకి కొడుకు గుండె బద్దలైపోయింది. నా తండ్రి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? నా కొడుకుని అలాగే పెట్టండి. నాకు తాడు బిగించి పైకి తీసుకువెళ్ళినప్పుడు నా కాళ్ళు చేతులు ఇలా గిలగిలా కొట్టుకుంటాం. నా కొడుకు కళ్ళారా చూడాలి. అదే నేను కోరుకుంటున్నానని వెంటనే టైం అయింది, సిగ్నల్స్ ఇచ్చారు. వెంటనే తండ్రి పీకకు తాడు బిగించారు. ఆ పైకి అలా లాగగానే తండ్రి ఆ ప్రాణం పోయే స్థితిలో కాళ్ళు కొట్టుకొని గిలగా ప్రాణం కొట్టుకున్నప్పుడు కొడుకేమో చూస్తున్నాడు, ఏడుస్తున్నాడు, గుండెలు పగిలిపట్టు. 5 నిమిషాల్లో తండ్రి కాళ్ళు చేతులు కొట్టుకోవడం మానేశాయి, చచ్చిపోయాడు. శవాన్ని కిందకి దించారు. అక్కడున్న ఆఫీసర్లు మంచివాళ్ళు కనుక ఆ కొడుకుని పర్మిషన్ ఇచ్చారు. మీ నాన్న మీద పడి ఏడురా అని. నానా నీళ్ళు పడిపోయి ఏడుస్తూ ఉన్నాడు. ఇక తండ్రి లేడు అతనికి. నేనేమంటున్నానో తెలుసా? ఆ చనిపోయిన తండ్రి 2 డ్యూటీలు చేశాడు. ఏమిటది చెప్పగలరా? న్యాయాధిపతి అయిన స్థానములో, ఆ జడ్జి స్థానములో ముద్దాయికి విధించవలసిన శిక్షను విధించాడు. కన్నా రుణాన్ని తీర్చుకోవటానికి మరణానికి దగ్గరికి వెళ్ళిపోతున్న శిక్ష అనుభవించటానికి కొడుకుని ఒక తండ్రిగా కాపాడుకున్నాడు. ఇదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన గొప్ప కృప. దేవునికి స్తోత్రం.